ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వంకాయలు కట్ చేశాను. వంకాయ ఉల్లికారం చేసుకుంటున్నాము. దీనికోసం ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు అవి నూనెలో మగ్గపెట్టి అట్లా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు, కారం కూడా వేసుకుని ఆ పేస్ట్ రెడీ చేసుకోండి. ఆ తర్వాత వంకాయల్ని వాటర్లో వేసుకుని ఇలా 4 బద్దలుగా కట్ చేసుకోవాలి. చిన్న కాడ ఉంచుకోండి, టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత వంకాయల్ని కట్ చేసి వేసినప్పుడు ఆ నీళ్ళల్లో ఉప్పు వేసుకోండి. వంకాయల కలర్ మాడు, చేదు రాదు, కండ్ర ఎక్కువ అనమాట. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ వంకాయల్ని నూనెలో వేసుకుని ఆ మిగిలిన పేస్ట్ కూడా అట్ల మీద పెట్టి మగ్గి పెట్టుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టి మగ్గించండి. మధ్య మధ్యలో మనం మూత తీసి అవి కలుపుకుంటూ ఉండాలి. చూసారా ఎలా ఉందో కర్రీ? కలపండి. దీంట్లో మసాలా కూడా వేసుకోవచ్చు. నాకైతే అంత దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు అవి కూడా వేసుకుంటారు, కానీ నేనైతే ఏమీ వేయలేదు. జస్ట్ ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు అంతే వేసాను. వాటిని మనం నూనెలో ఈ వంకాయ మధ్యలో పెట్టుకుని ఆ మిగిలిన పేస్ట్ అంతా పైన వేసి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో అలా చూసుకుంటూ ఉండండి. మనకి వంకాయ మెత్తబడాలి, తర్వాత ఆయిల్ కూడా బయటకు రావాలి. అంతవరకు కొంచెం నెమ్మదిగా మగ్గించాలి. కొంతమంది దీని మీద చింతపండు పులుసు వేసుకుంటారు కొంతమంది. నేనైతే ఈసారి అయితే అలా వేయలేదు. వంకాయలతో చాలా వెరైటీలు చేసుకుంటారు. వంకాయ కొత్తిమీర కారం, వంకాయ ఉల్లికారం, గుత్తి వంకాయ మసాలా పెట్టి, వంకాయ బంగాళదుంప కర్రీస్ ఇలా చేసుకుంటూ ఉంటారు. మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి లేతగా ఉన్నప్పుడు వంకాయలు కోసి మనం ఇట్లా చేసుకోవచ్చు. ఇలాగ ఆయిల్ పక్కకు వచ్చింది చూడండి, అంటే కూర రెడీ అయిపోయింది. ఇంకా కొద్దిసేపట్లో మనం కర్రీ ఆఫ్ చేసుకోవచ్చు. దీనికి కావాలంటే మనం పైన కసిన్ని నీళ్ళు కూడా చిలకరించుకోవచ్చు, తప్పులేదు. మనం ఎప్పుడు పడితే అప్పుడు స్పూన్ పెట్టి లేకపోతే పెట్టి కలిపేయకూడదండి. చక్కగా నెమ్మదిగా మనం తిప్పుకోవాలి వంకాయలని. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ కాయలు షేప్ బాగుంటుంది అన్నమాట. మెత్తపడ్డాయి కదా, మనం ఇటు పడితే అటు తిప్పితే ముక్కలు అయిపోతాయి. అలా కాకుండా మనం నెమ్మదిగా దాన్ని అలా సున్నితంగా తిప్పుకోవాలి, ఓపికగా చేయాలి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. కూర రెడీ అయిపోయింది. ఇదండి ఈరోజు. దీంట్లో నెయ్యి వేసుకుని లేదంటే నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.